ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి సెల్ఫ్ మేకప్ ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేనే మేకప్ చేసుకొని అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మేకప్ వచ్చేసి నో మేకప్ లుక్ అండి. ఇలాగ మనం విలేజెస్లో అయినా కానీ ఈ మేకప్ని అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట. అది ఎలాగా అనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో అలాంటి వారు ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక ప్రాసెస్లోనికి కానీ వచ్చేసాము అంటే మేకప్లో వచ్చేసి మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ ఉంటుందండి. ఈ క్లెన్జింగ్ వచ్చేసి మనం వెట్ వైప్స్తో అయినా చేయొచ్చు, లేదంటే కొంచెం వాటర్ స్ప్రే చేసుకుని అయినా కానీ ఫేస్ మీద కాటన్తో అయితే మనం ఫేస్ మీద ఉన్నటువంటి డట్టు మొత్తాన్ని కూడా రిమూవ్ చేయొచ్చు అనమాట. నేనైతే ఇక్కడ వెట్ వైప్ని యూజ్ చేసి ఫేస్ మొత్తాన్ని కూడా ఫస్ట్ క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు నేనంటే ఫేస్కి ఏమీ అప్లై చేయలేదు కాబట్టి డైరెక్ట్ ఇలా రబ్ చేస్తే సరిపోతుంది. మనం వెళ్ళిన క్లయింట్ ఏంటి అంటే కళ్ళకి కాటుక కానీ తిలకం కానీ అవన్నీ ఉన్నప్పుడు ఈవెన్ ప్రతి చిన్నది కూడా మనం ఈ వెట్ వైప్తోనే స్టార్టింగ్ స్టెప్లోనే క్లీన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా నెక్ ఏరియాస్ని, చీక్స్ని మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ ఫేస్ని అయితే నీట్గా ముందు రబ్ చేస్తూ క్లీన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2 అండి. ఈ స్టెప్ నెంబర్ 2 వచ్చేసి టోనర్ అనమాట. మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి అంటే ప్రిపరేషన్ స్కిన్కి వచ్చేసి మనం మేకప్ చేసుకోవాలి అంటే సిటిఎం అని చెప్పేసి ఒక ప్రాసెసింగ్ ఉంటుందండి. అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ అనమాట. మనం క్లెన్జింగ్ స్టెప్ అయిపోయింది. ఇది సెకండ్ స్టెప్ వచ్చేసి టోనర్ అనమాట. ఈ టోనర్ని ఈ విధంగా నేను హ్యాండ్ మీద వేసేసుకొని జస్ట్ పౌడర్ ఎలాగైతే మనం అప్లై చేసుకుంటామో అలాగా ఫేస్ అంతా కూడా ఈవెన్గా అప్లై చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, మీలో మేకప్ మీద ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ని బుక్లో నోట్ చేసుకున్నారు అంటే మీకు పాయింట్ అంతా కూడా చాలా క్లారిటీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను ఇక్కడ వాడుతున్నటువంటి టోనర్ వచ్చేసి ప్లమ్లోది వాడుతున్నానండి, ఈ బ్రాండ్. అండ్ అట్లాగే మాయిశ్చరైజరు, క్లెన్జింగ్, టోనింగ్ 2 స్టెప్స్ అయిపోయాయి. థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజరు. ఈ మాయిశ్చరైజర్ని కూడా మరీ ఎక్కువగా అప్లై చేయకూడదండి. చేసాము అంటే మన స్కిన్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయి మేకప్ అనేది ప్యాచీ లుక్ పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. చాలా లిటిల్ బిట్గా తీసుకుంటూ స్కిన్ మీద ఇలాగా జాగ్రత్తగా ఈవెన్గా అన్ని ఏరియాస్లో కూడా కవర్ అయ్యే విధంగా అయితే మాయిశ్చరైజర్ని అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను మీకు చూపించాలి, అన్ని స్టెప్స్ అర్థం అవ్వాలి కాబట్టి ఈ మాయిశ్చరైజర్ని కూడా అప్లై చేశాను. యాక్చువల్గా వచ్చేసి నాది చాలా ఆయిలీ స్కిన్ అండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ స్కిప్ చేస్తేనే వారి మేకప్ అనేది ఇంకా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, అట్లాగే ఈ వీడియోలో నేను చేస్తున్నటువంటి ఈ మేకప్ లుక్ వచ్చేసి జస్ట్ నో మేకప్ లుక్ అండి. ఏంటంటే మన స్కిన్ టోన్ నుంచి జస్ట్ స్కిన్ షైనీగా బ్రైట్గా కనిపిస్తుంది అంతవరకే. ఎందుకంటే మేముండే లొకాలిటీలు కూడా ఒక విలేజ్ వాతావరణమేనండి. మాకు కూడా మేకప్స్ అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయరు. అలాంటి ఏరియాస్లో కూడా మేకప్ మీద ప్యాషన్ ఉండే వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది అంతవరకు మాత్రమే ఈ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. హెవీగా అయితే మేకప్ ఉంటుంది అని చెప్పేసి మీరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది మీకు థంబ్నెయిల్లో కూడా అర్థమైపోయే ఉంటుంది. దాని ప్రకారమే అయితే మనకి క్లాస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ అయితే అప్లై చేస్తున్నానండి. చూసారు కదా, ప్రైమర్ని కూడా మనం లిటిల్ బిట్టే తీసుకుంటూ స్కిన్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ అయ్యేలాగా ఈ విధంగా ప్రతి ఏరియాని కూడా కవర్ చేస్తూ ప్రైమర్ని అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రైమర్ అనేది మనకి స్కిన్ మీద అప్లై చేయగానే స్కిన్ అనేది ఒక సాఫ్ట్ స్ట్రక్చర్కి అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే ఈవెన్ ఎలాగా అంటే మనకి ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే కింద బేస్ ఎలాగా అనేది ఇంతవరకు మనం చేసిన ఈ ప్రైమర్ స్టెప్ వరకు ఏంటంటే మనం కింద బేస్ అనమాట. స్కిన్ని మనం మేకప్ చేసుకోవడానికి వీలుగా సెట్ చేసి ఉంచామన్నమాట. మేకప్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ 4 స్టెప్స్ కూడాను మనకి బేసిక్ ప్రిపరేషన్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇది స్టెప్ నెంబర్ 5. స్టెప్ నెంబర్ 5 వచ్చేసి మనకి కలర్ కరెక్షన్ అండి. అంటే అండర్ ఐస్ కింద కానీ, ఐస్ మీద కానీ, ఫోర్ హెడ్ మీద ఇట్లా ఇదంతా కూడా మన స్కిన్ టోన్కి మ్యాచ్ అవ్వకుండా మన ఫేస్ మీద ఏ ఏరియా అయితే ఉంటుందో దాన్ని మన ఫేస్ కలర్లోనికి తెచ్చుకోవడాన్ని మనం కలర్ కరెక్షన్ అంటాము. దానికోసం అయితే ఇక్కడ నేను డర్మా ప్యాలెట్ని అయితే యూజ్ చేస్తూ ఈ కలర్ కరెక్షన్ అయితే యూజ్ చేస్తున్నానండి. అయితే మా మేకప్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే స్టార్టింగ్ వచ్చేసి ఐ మేకప్ని కంప్లీట్ చేసుకుంటాం అనమాట. అంటే ఐ దగ్గర ఉన్నటువంటి కలర్ కరెక్షన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి ఐ మేకప్ తర్వాత
ఫేస్ మీదకి వస్తామన్నమాట. అప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఈ ఐ మేకప్ చేసుకునేటప్పుడు ఆ పిగ్మెంట్ అదంతా కూడా ఏదైతే ఫేస్ మీద రాలుతుందో దాన్ని నీట్గా మనం టిష్యూ పెట్టి క్లీన్ చేసి మేకప్ చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. ప్రాసెస్ ఇప్పుడు చూస్తారు కదా, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఐ మీద కలర్ కరెక్షన్ చేసిన తర్వాత మనకి ఐ ప్యాలెట్ అయితే ఉంటుందండి. ఈ ఐ ప్యాలెట్లో వచ్చేసి చూడండి, ఇందులో మనకి ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయన్నమాట. ఇందులో వచ్చేసి నార్మల్ పిగ్మెంటేషను, అలాగే షిమ్మరు, గ్లిట్టరు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అన్నీ కూడా ఒకే ప్యాలెట్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. అయితే ఇందులో నేను కలర్ కరెక్షన్ చేసిన తర్వాత మనం రఫ్గా పౌడర్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే స్కిన్ కలర్లో ఉన్నటువంటి ఈ ఐ కలర్ అయినా యూస్ చేయొచ్చు. నేను ఐ కలర్ని యూస్ చేసి మనం చేసినటువంటి కలర్ కరెక్షన్ మీద అయితే ఈవెన్గా ఇలాగా కలర్ అప్లై చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి లైట్ పింక్ అండ్ బీచ్ కలర్లో, అంటే జస్ట్ పింక్ షేడ్ వచ్చే విధంగా అయితే ఈ విధంగా లైట్గా ఐ బాల్ వరకు అయితే ఐ షేప్ని తీసుకొని మేకప్ చేయడం జరుగుతుందన్నమాట. చూడండి, ఫస్ట్ మనం ఈ మేకప్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఐ షేప్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. దాన్ని బట్టే మనం ఎటువంటి ఐ మేకప్ చేసినా కానీ అది అనేది ఫినిషింగ్ చాలా ఫుల్ ప్లేటెడ్గా వస్తుందన్నమాట. ఈ విధంగా 2 ఐస్కి కూడా నేను లైట్గా పింక్ షేడ్ ఇచ్చేసి ఇలాగా ఐకి కార్నర్లో మనకి ఆర్చ్ తిరిగే ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో వచ్చేసి వైట్ షిమ్మర్ని అయితే ఈ విధంగా హైలైటర్గా ఇస్తున్నాను అనమాట. అప్పుడు ఐ అనేది చాలా ఎలివేట్ అవుతూ కనబడుతుంది అనమాట. నేను ఇక్కడ పింక్ ఇచ్చానని చెప్పేసి మీరు కూడా పింకే తీసుకోవాలని ఏం లేదండి. ఈ జస్ట్ లైట్ పింక్ ఏంటి అంటే న్యాచురల్ లుక్లో ఇది చాలా బాగుంటుంది అనమాట. మీ డ్రెస్ని బట్టి సెలెక్ట్ చేసుకొని మనం ఈ కలర్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే మీరు ఆ కలర్ నేను ట్రై చేయొచ్చు. చూడండి, ఈ విధంగా ఐ మేకప్ చేసిన తర్వాత యాక్చువల్గా వచ్చేసి ఐ మేకప్ దగ్గర ఈ స్టెప్ తర్వాత ఐ లైనరు, మస్కారా, కాజల్ ఇవి కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. అయితే నేను అవి స్కిప్ చేసేసి నార్మల్గా అయితే ఐస్ని ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంతవరకు అయితే ఒక ప్రాసెస్ అయిపోయిందండి. ఐ మేకప్ వరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు మీ స్కిన్ మీద ఎక్కడైతే ఎక్కడైతే అనీవెన్గా ఉందో ఆ అనీవెన్గా ఉన్నటువంటి స్కిన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా నేను ఇందాక చెప్పిన విధంగా డర్మా ప్యాలెట్లోని కలర్ కరెక్టర్ని యూజ్ చేసి మీ టోన్ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఈవెన్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఈ అనీవెన్ టోన్ వచ్చేసి అందరికీ ఒకేలాగా ఉండాలి. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ నేను ఏ పార్ట్స్లో అయితే చేస్తున్నానో మీరు అలాగే చేయాలి ఇలా ఏం ఉండదండి. అది ఒక్కొక్కరి ఫేస్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి అప్పర్ చిన్ దగ్గర చేస్తున్నాను. అట్లాగే నాకు నోస్ పైన కూడా ఒక లైన్ లాగా డార్క్ లైన్ ఉంది. అట్లాగే ఫోర్ హెడ్ మీద వచ్చేసి కొంచెం కొంచెం లైట్గా ఉందన్నమాట. అలాగే మీ ఫేస్ని బట్టి కూడా మీ ఫేస్లో ఎక్కడైతే టోన్ అనేది అన్ఈవెన్గా ఉంది అది చెక్ చేసుకుని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీరు ఈ ఈవెన్ టోన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. స్కిన్ మొత్తానికి కూడా అంటే ఫేస్ మొత్తానికి కూడా మీరు చేయకూడదండి ఈ ఈవెన్ టోన్ అనేది. అప్పుడు మేకప్ అనేది హెవీ లుక్ అయిపోతుంది. చూడండి, అండర్ ఐస్ దగ్గర కూడా నాకు డార్క్ అండర్ ఐస్ ఉన్నాయన్నమాట. అక్కడ కూడా ఈ విధంగా కలర్ కరెక్టర్తోని నేను సెట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోల కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. అయితే మన ఛానల్లో వీడియోస్ రావడం అంటే ఆ షెడ్యూల్ లేకుండా రావచ్చు, కానీ వచ్చిన ప్రతి వీడియో కూడా మీకు యూజ్ అయ్యే విధంగానే నేను అప్లోడ్ చేస్తున్నానండి. చెప్పిన ప్రతి టాపిక్ కూడా చిన్నదైనా కానీ మీరు బయటకు వెళ్ళి నేర్చుకుంటే ఇంత సర్టన్ ఫీజ్ కట్టేసి నేర్చుకుంటే మీరు ఎలాగైతే నేర్చుకుంటారో సేమ్ అదే విధంగా అయితే నేను అంతే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఏ పాయింట్ కూడా వదలకుండా ఏ టిప్స్తో చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనేసి నేను అంత వివరంగా ఆలోచించి మీ వేలో కూడా ఆలోచించి మరి మీకైతే క్లాస్ని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ విధంగా ఫేస్ మొత్తానికి కూడా ఈవెంట్ అయిన తర్వాత ఇప్పుడు కాంటోర్ ఇవ్వాలండి. ఈ కాంటోర్ వచ్చేసి మనకి నోస్ ఏరియాలో అలాగే చీక్స్ ఉంటాయి కదా, చీక్స్ దగ్గర ఆ బోన్ దగ్గర అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నోస్ ఏరియాలో నేను ఏ విధంగా ఇస్తున్నాను అనేది అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. దీనికోసం వచ్చేసి మనం తీసుకునేటటువంటి కలర్ కరెక్టర్ ప్యాలెట్లో డార్క్ అంటే ఇటుకరాయి కలరు అలాగే కొంచెం బ్రౌన్ షేడ్ ఉంటుంది కదా, ఆ రెండు షేడ్లను అయితే తీసుకొని ఈ విధంగా అయితే కాంటోర్ని ఇస్తున్నాను.
ఇప్పుడు ఇది నాది రౌండ్ ఫేస్ కాబట్టి ఇక్కడ మనం చీక్స్ని కట్ చేస్తే ఫేస్లో అనేది షార్ప్నెస్ పెరుగుతుంది అనమాట. అందుకోసం అనేసి ఇట్లాగా నేను కాంటోర్ని స్ట్రైట్ వేలో ఇస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఈ కాంటోర్ని అయితే ఆ పైనది పైకి కిందది కిందకి అయితే అడ్జస్ట్ చేయాలి. అలాగే చిన్ దగ్గర కూడా చూడండి, చిన్ని కూడా ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి. ఈ కాంటోర్ అనేది కూడా ప్రతి ఒక్క ఫేస్కి ఒకే విధంగా ఉండదన్నమాట. మన ఫేస్ షేప్ని బట్టి ఈ కాంటోర్ మనం ఏ విధంగా చేస్తాము అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అది మొత్తాన్ని కూడా నేను మీకు అసలు కాంటోర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఎందుకు మనం ఇది చేసుకోవాలి, అదంతా కూడా డీటెయిల్డ్గా నేను మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత ఇది మనకు ఒక లైన్ లాగా లేకుండా ఈ విధంగా స్మచ్ చేయాలన్నమాట. దీన్ని ఫింగర్తో అయితేనే ఈ కాంటోర్ అనేది మనకి బాగా సెట్ అవుతుంది. బ్రష్తో కంటే కూడా ఫింగరే మనకి ఎక్కువ అంటే వీలుగా ఉంటుంది అనమాట ఈ కాంటోర్ని మనం సెట్ చేసుకోవడానికి. ఈ విధంగా మనకి కాంటోర్ ప్లస్ కలర్ కరెక్టర్ కంప్లీట్ అయిన తర్వాత మనం దానిపైన అయితే ఖచ్చితంగా లూజ్ పౌడర్ ఆర్ కాంపాక్ట్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుందండి. మ్యాక్సిమం లూజ్ పౌడర్కే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ విధంగా ఫేస్ మొత్తానికి కూడా జస్ట్ లైట్గా ఈ పౌడర్ని అయితే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్ అండి. ఈ ఫౌండేషన్ కూడా నేను వచ్చేసి ఇక్కడైతే మ్యాక్ ఫౌండేషన్నే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా స్కిన్ టోన్ ఏదైతే ఉందో ఆ టోన్లోనే నేను వెళ్తున్నానండి. హెవీ డార్క్నెస్ తీసుకొని మేకప్ వేసారా అన్నట్టుగా తెలిసేలాగా కాకుండా స్కిన్ టోన్లోనే తీసుకొస్తూ ఈ మేకప్ని అయితే చేయడం జరుగుతుంది. చూడండి, ఫౌండేషన్ కూడా చాలా లిటిల్ బిట్టే తీసుకొని కొంచెం కొంచెంగా అప్లై చేస్తూ అయితే ఫేస్ మీద ఫౌండేషన్ వేయడం జరుగుతుందండి. చూడండి, ఈ ఫౌండేషన్ని కూడా జస్ట్ మనం చూడండి ఫేస్ మీద ఒక సైడ్కి రాసి ఇలా రబ్ చేస్తే అది మన స్కిన్ టోనా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఇదైతే నా స్కిన్ టోన్లోనే ఉందండి. ఇలాగ ఫస్ట్ చెక్ చేసిన తర్వాత మనం ఫౌండేషన్ని కానీ వేసాము అంటే మీకు అది ఏంటంటే హెవీను అవ్వదు, అలాగని మీ ఫేస్ని డల్ చేయకుండా టోన్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా బ్రష్తో వచ్చేసి ఫౌండేషన్ బ్రష్తో ఒక సైడ్ నుంచి అయితే ఫౌండేషన్ని వేస్తూ ఇలాగ అయితే మనం మేకప్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫౌండేషన్ని ఏ విధంగా అప్లై చేయాలి అంటే మరీ ఇట్లా పూసేసినట్టుగా కాకుండా బ్రష్తో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా డ్యాబింగ్ మోషన్లో నేను ఏ విధంగా అయితే సెట్ చేస్తున్నానో ఒక్కసారి బ్రష్ మూమెంట్ని గమనించండి ఫ్రెండ్స్. ఈ విధంగా కనుక మనం చేసుకున్నాము అంటే మేకప్ అనేది అలా సెట్ అయిపోతుంది అనమాట. లేదు అంటే మనం ఎలా పడితే అలాగా అంటే ఎక్కువ ప్రెషర్ని ఉపయోగించి చేసాము అంటే ఆ ఫౌండేషన్ అనేది మన బ్రష్ వెజల్స్కి ఇలా బ్యాక్ స్టెప్ వేసి వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఫేస్లో ఉన్నటువంటి ప్రతి ఏరియాని కూడా కవర్ చేస్తూ ఫౌండేషన్ అయితే కొంచెం కొంచెంగా తీసుకుంటూ బ్రష్తో అయితే ఈ విధంగా ఒక సైడ్ నుంచి మనం ఫౌండేషన్ వేసుకుంటూ వచ్చాము అంటే ఈవెన్గా ఫేస్ అంతా కూడా ఫౌండేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. చూడండి, ఆఫ్టర్ దట్ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద అయితే నేను కాంపాక్ట్ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మ్యాక్లో యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కాంపాక్ట్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే లూజ్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. కాంపాక్ట్ పౌడర్ని కూడా ఫేస్ అంతా కూడా ఇలాగా ఈవెన్గా బ్రష్తో పౌడర్ని అప్లై చేయాలన్నమాట. చూడండి, ఫేస్కి మీరు కానీ గమనించినట్లయితే ఇది వరకు స్టార్టింగ్ స్టెప్కి ఇప్పటికీ ఫౌండేషన్ ఆఫ్టర్ ఫౌండేషన్కి అయితే ఈ గ్లో అనేది అయితే స్టార్ట్ అయింది. మరి లైటింగ్లో నేను మీకు ఎంతవరకు ఫినిషింగ్ చూపించగలుగుతున్నాను అనేది అయితే అదొక విషయం నాకు క్లారిటీ లేదండి. ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్ పౌడరు నేను ఐబ్రోని అయితే ఇలాగ ఫిల్లింగ్ చేసుకుంటున్నాను. నాకైతే యాక్చువల్గా ఇప్పుడు ఐబ్రో అసలు చేసి లేవండి, నార్మల్గానే ఉంది థిక్గానే. కానీ ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి ఈ ఐబ్రో ఫిల్లింగ్ వల్లనే ఐబ్రో చేసినట్లుగానే మనకి లుక్ అనేది అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. దాని ప్రకారం ఇలాగా మనం చూసుకుంటూ ఈ ఆర్చ్ షేప్ని అయితే ఇంత జాగ్రత్తగా తీస్తున్నాను, ఒకసారి గమనించండి. ఇది మనకి లుక్ ఎలా ఉంటుంది అంటే మనము పర్ఫెక్ట్గా ఐబ్రో చేయించుకొని వచ్చి మేకప్ చేసుకున్నట్టే లుక్ అయితే ఉంటుందండి. నాకు అసలు ఐబ్రో చేసలేదు ఈ మేకప్ చేసే టైంలో. ఇలాగా 2 ఐబ్రోస్ని కూడా ఫిల్లింగ్ చేసుకుంటున్నాం.
నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఐబ్రో దిద్దిన తర్వాత లిప్స్టిక్స్తో అయితే లైట్ కలర్ అంటే లైట్ షేడ్ లిప్స్టిక్ని అయితే తీసుకొని న్యాచురల్గా మన లిప్స్ ఉండేలాగా ఇలాగ లిప్స్టిక్ని అయితే వేసుకొని బొట్టు పెట్టేశానండి. యాక్చువల్గా అయితే ఇక్కడ నేను కాజల్ అట్లాగే మస్కారాని అయితే స్కిప్ చేశానండి. ఎందుకంటే నాకు చెయ్యి షివరింగ్ వస్తుంది, అంటే సెల్ఫ్ పెట్టుకోవడానికి అవి కూడా పెడితే మన లుక్ అనేది ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట. చూసారు కదండి, స్టార్టింగ్ ఫేస్కి ఇప్పటికి మేకప్ చేసి ఏదో మనం తెచ్చిపెట్టుకున్నాము, మన ఫేస్ వాల్యూస్ అన్నీ పోయినాయి అనే ఫీలింగ్ లేకుండా ఎంత న్యాచురల్గా మన మేకప్ వచ్చిందో చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోలు మరియు అప్డేట్స్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.